కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లోనే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో 18వ లోక్సభకి ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగాయి. 18వ లోక్సభ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి లోక్సభ తొలి సమావేశాలకు తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే అడుగుతాడు క్వశ్చన్, కొత్తగా ఏర్పడినటువంటి 18వ లోక్సభ తొలి సమావేశాలు ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతాడు. జూన్ 24 నుంచి జూలై 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ డేట్స్ని ప్రకటించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఇందులో బడ్జెట్ను ప్రవేశపెట్టేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేరు నిర్మలా సీతారామన్. ఈవిడ ఒక రికార్డును కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఏమిటి అంటే, ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లయితే వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తొలి ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ఇంతకుముందు వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయి. ప్రజెంట్ ఆ రికార్డ్ని దాటడం జరుగుతుంది బడ్జెట్ని ప్రవేశపెడితే కనుక. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్.